హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి దానమహిమ అనే కథను వినేద్దామండి. దేవనూరులో ధర్మయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని పెద్దలు సంపాదించిన ఆస్తి అంతులేనిది. పుణ్యాత్ములు తమ పుణ్యాన్ని ధర్మయ్యకు విక్రయించి లభించిన మొత్తాన్ని తీసుకుని వెళ్లేవారు. దేవనూరులో కొంత దూరంలో గురూరు అన్న పల్లెటూరు ఉండేది. ఆ పల్లెలోని రామయ్య పేద కార్మికుడు. ఎంత కష్టపడినా దొరికే ఆదాయం మాత్రం అంతంత మాత్రమే. అతని భార్య సీతమ్మకు పొరుగురి ధర్మయ్య చేస్తున్న వింత వ్యాపారం సంగతి తెలిసింది. ఒకనాడు భర్తతో మాట్లాడుతూ, మీరెంత కష్టపడి కుటుంబాన్ని నిజాయితీతో గట్టెక్కిస్తున్నారు. మీరు చేసిన పుణ్యాన్ని ధర్మయ్యకు అమ్మగా వచ్చిన పైకంతో 2 పూటలా తిందాం అన్న భార్య మాటకు సరేనంటూ దేవనూరుకు బయలుదేరాడు. సీతమ్మ 2 రొట్టెలు కాల్చి భర్తకిచ్చింది. రామయ్య వాటిని మూట కట్టుకుని దేవనూరుకు బయలుదేరాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఒక చెరువు వద్దకు చేరాడు. అలసటతో పాటు ఆకలి వేసింది. చెరువులో కాళ్ళు చేతులు కడుక్కొని రొట్టె తినడానికి కూర్చున్నాడు. అంతలోనే ఒక బక్కచిక్కిన కుక్క వచ్చి నాలుక వెళ్లబెట్టింది. రామయ్య చేతిలోని రొట్టెవైపు చూస్తూ నిల్చుంది. కుక్క స్థితిని గమనించిన రామయ్య తాను తెచ్చుకున్న 2 రొట్టెలలో ఒక రొట్టెను కుక్క వైపు విసిరాడు. ఆకలితో నకనకలాడుతున్న కుక్క రొట్టె తిని అక్కడే ఉండి మరలా నాలుక వెళ్లబెట్టసాగింది. 2 రోజులకు పైగా ఆకలితో అలమటిస్తున్న రామయ్య తన వద్ద ఉన్న 2 రొట్టెలను కూడా కుక్క వైపు విసిరాడు. కుక్క ఆ రొట్టెను తిని తోక ఆడిస్తూ వెళ్లిపోయింది. రామయ్య చెరువులోకి వెళ్లి కడుపు నిండా నీళ్లు తాగి దేవనూరు చేరాడు. పుణ్యాల వ్యాపారి ధర్మయ్య ఇంటి ముందు కూర్చున్నాడు. ధర్మయ్య సాయంత్రం ఇల్లు చేరాడు. ధర్మయ్య అతన్ని చూశాడు. ఏం తెచ్చావు అని ప్రశ్నించాడు. అయ్యా, నాలాంటి బీదవాడి దగ్గర పుణ్యం ఏముంటుంది? గుర్తు చేసుకో, ఏదైనా పుణ్యకార్యాలు చేసి ఉంటే దాన్ని జ్ఞప్తికి తెచ్చుకో అంటూ ఒత్తిడి చేశాడు ధర్మయ్య. రామయ్య తాను వస్తూ దారిలో కుక్కకు రొట్టెలు ఇచ్చిన విషయం తలుచుకున్నాడు. విషయం రామయ్యకు చెప్పాడు. ధర్మయ్య రామయ్య మాటను ఒక చీటిలో రాసి తాసులోని ఒక సిబ్బెలో ఉంచాడు. ఉదాసీనంగా 1 రూపాయి బిల్లను మరో సిబ్బెలో ఉంచాడు. మరో బిల్ల, మరో రూపాయి, ఇలా ఎన్నో రూపాయలు తీసి సిబ్బెలో వేశాడు. వ్యాపారి తన ఇంటనున్న పైకం అంతటిని తక్కెడలో వేశాడు. కాని ఆ చీటికి తగిన బరువు రాలేదు. ఉన్న పైకమంతా ఇచ్చి తాను జోకర్ కావటం ఇష్టపడక, అయ్యా, నీవు చేసిన పుణ్యాన్ని కొనేందుకు సిద్ధంగా లేను అంటూ రామయ్యను వెళ్లిపోమ్మన్నాడు. రామయ్య నిరాశతో కృంగిపోయాడు. ఆయాసంతో తూలుతూ రామయ్య తన పల్లెకు తిరిగి వెళ్లాడు. దారిలో చెరువులో దిగి కడుపు నిండా నీళ్లు తాగి చెరువు గట్టున ఉన్న మెరిసే గులకరాలను మూట కట్టుకుని ఇల్లు చేరాడు. ఎంతో ఆశతో నా కోసం ఎదురు చూస్తున్న భార్యకు ఏం చెప్పాలో తెలియక తాను మూట కట్టుకుని తెచ్చిన రాళ్లను ఆమె ముందుంచి లోపలికి వెళ్లాడు. సీతమ్మ సంతోషంతో మూట విప్పింది. తలతలా మెరిసే వజ్రాలు. అయ్యా, రండి చూడండి, ఈ గులకరాళ్ళు చాలా విలువైనవి అంటూ భర్తకి మరీ మరీ చూడమన్నది. రామయ్య ఆశ్చర్యానికి హద్దుల్లేవు. దేవనూరు వెళ్తూ దారిలో ఆకలి కొన్న కుక్కకు రొట్టెలు ఇచ్చిన పుణ్యఫలం ఈ వజ్రాలు అనుకున్నాడు రామయ్య. ఆ వజ్రాలను అమ్మి బీదలకు దాన ధర్మాలు చేసి కీర్తిమంతుడయ్యాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.